నంద్యాల జిల్లా శ్రీశైలంలో 9వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. అశేష జనవాహిని మధ్య శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది మంది భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో శ్రీశైలం పురవీధులు మార్మ్రోగాయి. ఓంకార నాదంతో ఓం నమః శివాయ అంటూ రథోత్సవం ముందు భక్తి పరవశంతో భక్తులు పులకించిపోయారు. ముందుగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఉత్సవమూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో వైభవంగా శ్రీ స్వామి అమ్మవార్లు గంగాధర మండపం వద్ద ఉన్న రథశాల వద్దకు తరలిరాగా ఉత్సవమూర్తులకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం రథానికి రథంగా పూజలు, రథంగా హోమం, రథంగా దేవత బలి సమర్పణ తదితర పూజలు నిర్వహించి శ్రీ స్వామి అమ్మవార్లు రథోత్సవానికి సిద్ధమయ్యారు. అశేష జనవాహిని మధ్య రథోత్సవం కదలగానే వేలాది మంది భక్తులు ఓం నమః శివాయ శివనామ స్మరణతో నినదించటంతో శ్రీశైల క్షేత్రం పులకించిపోయింది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఖర్జూరాలు, అరటి పండ్లు రథంపైకి విసిరి భక్తుల కరతాళ ధ్వనులతోటి సంబరాలు చేశారు. ఈ రథోత్సవం కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా, ఎస్పీ సునీల్ శరణ్, దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అర్చకులు, అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.